కాశీ ప్రసంగం ఇచ్చి వెళ్ళినటువంటి పూజ్య స్వామీజీకి, తర్వాత మనకి కావాల్సినటువంటి ప్రేరణ ఇచ్చేటువంటి గురుతుల్యులు పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఈ హిందూ సమ్మేళనానికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ, మాతృమూర్తులకి శుభాభినందనలు. వచ్చాక తెలిసిందే, ఇక్కడ ఉండేటువంటి కార్యకర్తలు సుమారు 15-20 రోజుల నుంచి ప్రతిరోజు ఉదయం గ్రామాలకు వెళ్తున్నారు, కలుస్తున్నారు, పిలుస్తున్నారు. ఒకటి వారికి, వారి కుటుంబ సభ్యులకి ఇంత పెద్ద హిందూ సమ్మేళనం జరుగుతుంది, కాబట్టి మా వ్యాపారాన్ని పక్కన పెట్టి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6-6:30 వరకు షాపు కట్టేసి ఇక్కడికి వస్తామని చెప్పి సంకల్పం చేసినటువంటి వ్యాపారస్తులకి అందరికీ కూడా శుభాకాంక్షలు. గతంలో హిందూ అనేటువంటి ఆలోచన, జై శ్రీరామ్ అనేటువంటి నినాదం ఇస్తే భద్రాచలం వరకు వినబడేదేమో, కానీ ఈ రోజున ఉండేటువంటి హిందూ చైతన్యము, మీలో ఉండేటువంటి ఉత్సాహము చూస్తే మీరు ఇచ్చినటువంటి జై శ్రీరామ్ నినాదము అయోధ్య వరకు వినబడిందని చెప్పేసి అర్థమవుతున్నది. ప్రపంచం మొత్తానికి కూడా రాబోయే రోజుల్లో ఆధ్యాత్మిక రాజధానిగా మారబోతున్నటువంటి అయోధ్య మనందరి యొక్క అదృష్టము. మనము జీవించి ఉండగా మన కళ్ళతోని అక్కడ భవ్యమైనటువంటి మందిరాన్ని కట్టుకొని బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేస్తూ ఉంటే చూసినటువంటి అదృష్టం కలిగినటువంటి తరం మనది. ఇది మన అందరి యొక్క అదృష్టమే. హిందూ సమ్మేళనం అన్నారు. ఒక అడవిలో ఉండేటువంటి ఒక సింహం గర్భవతి ప్రసవ సమయంలో చనిపోయింది. ఆ చిన్న సింహపు పిల్ల గొర్రెల మందులో కలిసిపోయి వెళ్తోంది. మెల్లిమెల్లిగా దానికి గడ్డి తినడం అలవాటైంది. మే అని చెప్పేసి అరవడం ప్రారంభమైంది. ఒక 6 నెలల తర్వాత ఇంకొక సింహం వేట కోసం వస్తే గొర్రెల మంద కనబడింది. దాని వెనకాల పరిగెడుతుంటే గొర్రెలు పరిగెడుతున్నాయి. ఆ గొర్రెలతో పాటుగా ఈ సింహం పిల్ల కూడా పరిగెత్తడం ప్రారంభించింది. వేటకు వచ్చినటువంటి సింహానికి అర్థం కాలేదు ఈ సింహం ఎందుకు పరిగెడుతుందా అని చెప్పేసి. ఇప్పుడు సింహం పిల్ల ఏమనుకుంది, నేను గొర్రెనే కాబట్టి పరిగెడుతున్నా, వీళ్ళు పరిగెడుతున్నారు అనుకుంది. వేటాడడం ఆపింది. ఆ సింహం పిల్లను పట్టుకుంది. ఆ సింహం పిల్లను పట్టుకోగానే భయపడుతూ మే అని చెప్పేసి అరవడం ప్రారంభించింది. దీనికి ఆశ్చర్యం వేసింది. నువ్వు సింహానివి, గర్జించు అని చెప్పేసి చెప్పింది. మే అని చెప్పేసి అన్నది. ఏం చేయాలో అర్థం కాక దాన్ని పట్టుకొని పక్కనే ఉండేటువంటి చెరువు దగ్గరికి తీసుకొచ్చింది. ఆ చెరువులోకి చూపించింది. ఆ చెరువులోకి చూస్తే ఆశ్చర్యము, 2 ఒకే రకంగా ఉన్నాయి. సింహం కదా, ఒకే రకంగా కనబడుతుంది. అప్పటి వరకు తనకి ఎలా ఉందో తనకి తెలియదు. ఒకటి పక్కన ఉండేటువంటి సింహాన్ని చూసిన తర్వాత నేను గొర్రెను కాదు, నేను సింహాన్ని అర్థమైంది. మెల్లిగా ఇది గర్జించడం ప్రారంభించింది. ఆ మే అనేటువంటి నుంచి శబ్దం నుంచి గర్జించడం మొదలుపెట్టింది. ఈ రోజున హిందూ సమాజము గొర్రెల మంద కాదు, సింహాలు అని చెప్పేసి గుర్తు చేసేటువంటి సమయం ఆసన్నమైంది. గర్జించేటువంటి సమయం ఆసమైంది. భారత్ మాతాకి జై అని చెప్పేసి, జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో గర్జిస్తూ హిందువునే అని చెప్పేసి గర్వంగా చెప్పుకునేటువంటి స్థితికి ఎదుగుతున్నాడు. హిందువుని అని చెప్పేసి చెబితే ఎవరికి వ్యతిరేకం కాదండి. ఎవరెవరైతే తన మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ మన మతాన్ని దూషిస్తుంటారో, ద్వేషిస్తుంటారో, మతం మార్చడం కోసం ప్రయత్నం చేస్తుంటారో అలాంటి వారికి వ్యతిరేకమే తప్ప వేరే మతాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళకి కాదు.
మన ధర్మాన్ని మనం ఆచరించుకోవాలి. వారు చెప్పారు మాట్లాడుతూ, ధర్మాన్ని రక్షించాలని. ధర్మం ఆచరిస్తే రక్షించబడుతుందండి. వివేకానందుడు అమెరికాలో మాట్లాడుతూ చెప్పాడు, ఒక విత్తనం నాటేమో, భూమిలో ఉండేటువంటి సారము తీసుకుంది విత్తనము, కానీ మట్టిగా మారిపోతుందా? మారలేదు. నీరు పోసాము, నీటిలో నుంచి కావలసిన సారాన్ని తీసుకుంది, కానీ విత్తనం నీట్గా మారిపోలేదు. ఎరువు వేసాము, ఎరువులో నుంచి తనకు కావాల్సింది తీసుకుంది, కానీ విత్తనం విత్తనంగానే ఉంది, మారలేదు. ప్రపంచంలో ఎక్కడైనా మంచి ఉన్నట్టయితే దాన్ని తీసుకోవాలి. విత్తనం విత్తనంగానే ఉంది, హిందువు హిందువుగానే ఉండాలి. మతం మారాల్సిన అవసరం లేదు. మంచి ఉంది, తీసుకుందాము. ఆ మంచిని తీసుకోవడం కోసం మతం ఎందుకు మారాలి? వివేకానందుడు అమెరికాలో చెప్పాడు. ఇంకొకరు చెప్పాడు వివేకానందుడు, ప్రపంచం మొత్తం నుంచి 4,000 మంది ప్రముఖులు వస్తే అక్కడ వివేకానందుడు చెప్పినటువంటి కథ. బావిలో కప్పలున్నాయి, సముద్రం నుంచి ఒక కప్ప వచ్చి బావిలో పడింది. బావిలో ఉండే కప్పలు అడిగాయి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని. సముద్రం ఉంది. సముద్రం ఎంత పెద్దగా ఉంటుంది, నా బావంతా ఉంటుందా అని చెప్పేసి అడిగింది. కప్ప ఏమంటుంది, లేదమ్మా చాలా పెద్దదండి. ఎంత పెద్దది ఇది అని ఈ అంచు నుంచి ఈ అంచు వరకు ఎగిరి చూపించి, ఇంత పెద్దగా ఉంటుందా నీ సముద్రం అంది. సముద్రం చాలా పెద్దది అండి. మళ్ళీ ఇటువైపు నుంచి ఇటువైపు ఎగిరింది, ఇంత పెద్దగా 2 ఉంటుందా అని చెప్పేసి అడిగింది. డబుల్ ఉంటుందా అని చెప్పేసి, లేదు లేదు చాలా పెద్దదండి. అప్పుడు సముద్రం ఉండేటువంటి కప్పల్లో ఉండేటువంటి నాయకుడు అన్నాడట, ఆంగ్లంలో చెప్తాడు వివేకానందుడు, ఇట్ ఈస్ అ లయర్ అని చెప్పేసి అందట. ఇది అబద్ధపు కోరిది. ప్రపంచంలో ఏది కూడా మన బావి కంటే పెద్దది లేదు. కాబట్టి ఇది అబద్ధం ఆడుతుంది, దీన్ని తరివేయండి అని చెప్పేసి అన్ని కప్పలు కలిసి ఆ సముద్రం నుంచి వచ్చిన కప్పను తరివేశాడు. ఈ కథ వివేకానందుడు చెప్తాడు. ప్రపంచంలో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కరూ తన మతం అనేటువంటి బావిలో ఉండి ఆ బావిలో కప్పల్లాగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి నీ బావి అనేటువంటి ఆ మతం నుండి బయటికి రండి. హిందూ ధర్మం అనేటువంటి సముద్రము, దాని యొక్క వైశాల్యము, దాని యొక్క లోతుని చూడండి, దాని యొక్క ఆధ్యాత్మికతను అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతుంది అన్నారు. బావిలో ఉండేటువంటి మతాల్ని వదిలి సముద్రం లాంటి గంభీరమైనటువంటి హిందూ ధర్మం మనది. ఏ మతం అయినప్పటికీ నా దేవుణ్ణి ఈ పద్ధతిలో పూజిస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావని చెప్పారు. కానీ హిందూ ధర్మం చెప్పింది, ఈ దేవుణ్ణే కాదు, ఈ పద్ధతే కాదు, నువ్వు ఎవరైనప్పటికీ ధర్మంగా ఆచరిస్తే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మోక్షాన్ని పొందగలుగుతారు. సర్వే జన సుఖినో భవంతు అని చెప్పినటువంటి ఏకైక ధర్మం ప్రపంచంలో ఏదంటే హిందూ ధర్మం మాత్రమే. ఓ పాపులారా అని చెప్పేసి మిగిలినటువంటి మతాలు చెప్పాయి, కానీ వివేకానందుడు చెప్పాడు మన ధర్మం ఏం చెప్పింది, వేదాలు ఏం ఘోషించాయి, అమృతస్య పుత్ర అని చెప్పేసి ఘోషించింది. ఇది మన ధర్మం యొక్క గొప్పతనం. ఇది పుట్టినటువంటి ప్రతి ఒక్క పిల్లవాడిని భగవంతుడి యొక్క స్వరూపంగా చూస్తాం, పాపిగా చూడలేదు. ఇది మన ధర్మం యొక్క గొప్పతనం. దేవుడు ఎక్కడున్నాడంటే పరలోకంలో అని చెప్పేసి చెప్పలేదు, జన్నత్ స్వర్గంలో ఉన్నాడని చెప్పేసి చెప్పలేదు. భగవంతుడు అంతటా ఉన్నాడని నమ్మినటువంటి ఏకైక ధర్మం మనది. మిగిలినటువంటి మతాల్లో దేవుడు అంటే పురుషుడు మాత్రమే, కానీ ఇక్కడ ధనము కావాలంటే లక్ష్మిగా, జ్ఞానం కావాలంటే సరస్వతిగా, ఆకలి తీరాలంటే అన్నపూర్ణగా, శక్తి కావాలంటే దుర్గమ్మగా పూజించి దేవత కూడా ఉండేటువంటి ఏకైక ధర్మం ప్రపంచంలో హిందూ ధర్మం మాత్రమే. ఇటువంటి శ్రేష్టమైనటువంటి ధర్మం గంగా నది తీరంలో చెప్పులు కుట్టుకునేటువంటి సంత్ రవిదాసు శివభక్తుడు. అతన్ని గనక మతం మార్చినట్టయితే అతని అనుయాయులందరూ కూడా, భక్తులందరూ కూడా మతం మారుతారనే ఉద్దేశంతో మతం మారమని అడిగితే సంత్ రవిదాస్ చెప్తాడు,
ఇంత పవిత్రమైనటువంటి గంగా నది నా పక్కన ఉండగా దీన్ని వదిలేసి ఒక బావి దగ్గరికి నేను ఎందుకు వస్తా? నేను నా ధర్మము పవిత్రమైనటువంటి గంగ లాంటిది, దీన్ని వదిలి నేను బావి దగ్గరికి రాను అని చెప్పాడు. ఒక సాధారణమైనటువంటి చెప్పులు కుట్టుకునేటువంటి కులానికి చెందినటువంటి వ్యక్తికి కూడా బ్రాహ్మణులైనటువంటి వ్యక్తులు శిష్యులయ్యారు. ఇది ఈ ధర్మం యొక్క గొప్పతనం. ఇది ఇటువంటి శ్రేష్టమైనటువంటి ధర్మము వికసించింది ఎక్కడ అంటే ఈ పవిత్రమైనటువంటి భారత భూమిలో. ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశం అయినప్పటికీ కూడా దేవుడి యొక్క దివ్యవాణి విన్నటువంటి ప్రవక్త పుట్టాడు, దేవుడి యొక్క దూత పుట్టాడు. కానీ భగవంతుడు అవతరించినటువంటి ఏకైక భూమి ప్రపంచంలో 200 దేశాల్లో ఒకే ఒక్క భూమి ఏది అంటే భారత భూమి మాత్రమే. అయోధ్యలో పుట్టినటువంటి శ్రీరామచంద్రుడు రావణాసుని సంహరించడం కోసం అని చెప్పేసి లంక వరకు వచ్చాడు. ద్వారక ముఖ్య పట్టణంగా ఉండేటువంటి కృష్ణుడు నరకాసుని సంహరించడం కోసం అస్సాం ప్రాగ్జ్యోతిషపురానికి వచ్చాడు. ఉత్తర దక్షిణాన్ని రాముడు కలిపితే తూర్పు పడమల్ని కృష్ణుడు కలిపాడు. కృష్ణుడి యొక్క పాద స్పర్శతో అణువణువు కనకనము పవిత్రమైనటువంటి భూమి ప్రపంచంలో ఏది అంటే భారత భూమి మాత్రమే. అటువంటి భారత భూమిలో హిందువుగా పుట్టడం అంటే దీనికంటే అదృష్టం ఇంకోటి లేదు. ఈ మధ్య రాజస్థాన్కి వెళ్తే సరిహద్దు, పాకిస్తాన్కి సరిహద్దులో ఉండేటువంటి గ్రామము తనోటు, ఆ సరిహద్దులో అమ్మవారి యొక్క దేవాలయం ఉంది, తనోటు మాత అని చెప్పేసి. దేవాలయం దర్శనం చేసుకుంటే అక్కడ ఆశ్చర్యం ఏంటంటే పూజారులు ఎవరంటే సైనికులు పూజారి. తీర్థం ఇచ్చాడు, ప్రసాదం పెట్టాడు. గుడి లోపల బాంబులు ఉన్నాయి. అదేంటండి గుళ్ళో బాంబులు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అడిగితే చెప్పారు, 1962, 65లో 71లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు 1400 బాంబులు పాకిస్తాన్ ఈ గ్రామం మీద వేసింది. 370 బాంబులు ఈ దేవాలయం చుట్టుపక్కల పట్టే పరిసర ప్రాంతాల్లో. కానీ ఒక్క బాంబు కూడా పేలలేదు. ఈ గ్రామాన్ని కాపాడింది ఎవరంటే ఈ తనోటు మాత. ఒకటి సైనికుల యొక్క నమ్మకం ఏంటంటే ఈ తల్లిని మనం పూజిస్తే, ఈ తల్లిని మనం సేవిస్తే ఈ తల్లి మనల్ని కాపాడుతుంది. ఒకటి ప్రపంచంలో భగవంతుడు పుట్టినటువంటి భూమి, భగవంతుడి చేత రక్షించబడుతున్నటువంటి భూమి భారత భూమి. అంతేకాదండి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి తన యొక్క సాధనతో, ధర్మపరాయణత్వంతో, తన యొక్క జీవితంలో ఆదర్శంతో భగవంతుని అవతరింప చేసినటువంటి భూమి ప్రపంచంలో ఏదైనా ఉందంటే భారత భూమి మాత్రమే. తన యొక్క భర్త ప్రాణాన్ని యమధర్మరాజు తీసుకువెళ్తుంటే సతీ సావిత్రి వెళ్ళి దెబ్బలాడి తన భర్త ప్రాణాన్ని వెనక్కి తెచ్చుకున్నటువంటి భూమి ప్రపంచంలో ఏది? భారత భూమి మాత్రమే. త్రిమూర్తుల్ని, పసిపిల్లల్ని చేసి లాలించినటువంటి అనసూయ పుట్టినటువంటి భూమి ఏది? భారత భూమి మాత్రమే. 16 సంవత్సరాల వయసులో నీ ఆయుష్ అయిపోయింది పదా అని చెప్పేసి యమధర్మరాజు వస్తే నేను నా శివుణ్ణి వదిలి రానని చెప్పేసి శివలింగాన్ని ఆలింగనం చేస్తుంటే శివుడు ప్రత్యక్షమై చిరంజీవిగా మార్చినటువంటి మార్కండేయుడు పుట్టిన భూమి ఏది? భారత భూమి మాత్రమే. భద్రాచలంలో గుడి కట్టించాడని చెప్పేసి భక్త రామదాసుని జైల్లో వేస్తే ఆ జైల్లోనే గోడలకి రాముడి యొక్క బొమ్మ గీసి ఆ బాధని తట్టుకోలేక రాముడితో ఎవడబ్బా సొమ్మని కులుకుతున్నామని చెప్పేసి భక్తితో దెబ్బలాడినటువంటి రామదాసు పుట్టినటువంటి భూమి ఇది. ఆ రామదాసు యొక్క దెబ్బలాటకి, భక్తికి, ప్రేమకి రాముడు ప్రత్యక్షమై తన యొక్క అప్పుని తీర్చినటువంటి భూమి ప్రపంచంలో ఏదైనా ఉంటే భారత భూమి మాత్రమే. ఇటువంటి పవిత్రమైనటువంటి భారత భూమిలో, ఇటువంటి శ్రేష్టమైనటువంటి హిందూ ధర్మంలో పుట్టినటువంటి అదృష్టం మనది మాత్రమే, ఇంకెవరిది కాదు. కాశీ విశ్వవిద్యాలయాన్ని నిర్మాణం చేసినటువంటి మదన్ మోహన్ మాలవీయ తన మిత్రుడితో అంటాడు, నేను చనిపోయిన తర్వాత నా యొక్క అంత్యక్రియల్ని కాశీ నగరానికి బయట చేయమని అంటాడు. ఏమయ్యా, ఎవరైనా హిందువు చనిపోతే అంత్యక్రియలు ఇక్కడ జరగాలని కోరుకుంటారు, హరిశ్చంద్ర ఘాట్కి వస్తారు లేదా అస్థికల్ని తీసుకొస్తారు, నువ్వేంటి ఇక్కడ నుంచి బయట పెట్టమంటావు అంటే
మొదటి మూలం అలాగే చెప్తాడండి. మోక్షము వస్తుంది ఇక్కడికి వచ్చి చనిపోతే, లేదా అస్థికల్ని ఇక్కడ కలిపితే. కానీ మోక్షము కంటే గొప్పది ఏంటి అంటే ఈ భూమిలో హిందూగా మళ్ళీ పుట్టడము. కాబట్టి నా అంత్యక్రియలు బయట చేస్తే నేను మళ్ళీ ఈ భూమిలో హిందూగా నేను పుడతాను. ఇది మోక్షము కంటే గొప్పది అని చెప్పి చెప్పాడు. అటువంటి హిందువు దురదృష్టం ఏంటంటే కులం పేరుతోని, భాష పేరుతోని, ప్రాంతం, వర్గం, వర్ణం పేరుతోని విడిపోయి ఉన్నాడు. చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, ఏ 2 వేళ్ళు కూడా ఒకే రకంగా లేవు. ఉన్నాయండి, చూస్తుండొచ్చు. దాని ఆకారం వేరే, సైజు వేరే, పేరు వేరే, పని వేరే. కానీ ఈ 5 వేళ్ళు వేరేగా ఉన్నాయి కదంటే విడిపోయి ఉన్నాయనుకోండి, కార్యక్రమం అయిపోయింది, ప్రసాదం పెడితే కూడా తినలేరు మీరు. ఈ 5 వేళ్ళు వేరేగా ఉన్నప్పటికీ 5 వేళ్ళు కలిసి ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాము. కొన్ని కులం పేరుతో, భాష, ప్రాంత, వర్గ, వర్ణం పేరుతో విడిపోయినటువంటి హిందూ సమాజాన్ని ఒకటి నువ్వు హిందూ అని చెప్పేసి గర్వంగా చెప్పుకోవడము, హిందూగా జీవించడము, అందరము కూడా ఒకటి అనేటువంటి భావంతో హిందూ సంఘటన కోసము పనిచేసేటువంటి సంస్థ ఏది అంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘము. ప్రారంభమై 100 సంవత్సరాలైంది. 1925 దసరా రోజున ప్రారంభమైంది. 2025 దసరా ఇది. కొన్ని 100 సంవత్సరాలు ఉందని చెప్పేసి రాముడి యొక్క పాదుకల్ని తీసుకొచ్చి పెట్టి రాముడి ప్రతినిధిగా పరిపాలించాడు. ఇది కుటుంబం అంటే. కానీ రాముడి యొక్క ప్రతిష్ట జరిగింది అంటే రాముడి పట్టాభిషేకం తర్వాత రామరాజ్యం ప్రారంభమైంది. అయోధ్యలో రాముడి ప్రతిష్ట తర్వాత దేశంలో రామరాజ్యం ప్రారంభం కావాలి. ఆ రామరాజ్యము నా కుటుంబం నుంచి ప్రారంభం కావాలి. అటువంటి ఆదర్శవంతమైనటువంటి హిందూ కుటుంబంగా నా కుటుంబాన్ని తీర్చిదిద్దాలి. హైదరాబాద్లో ఒక ఇంటికి వెళ్తే 4 అన్నదమ్ములు కలిసి ఉన్నారు. కలిసి కూర్చున్నాం, మాట్లాడాను, టిఫిన్ చేసాం, వెళ్ళిపోతానంటే మా అమ్మగారు పైన ఉన్నారంటే ఒక్కసారి కలవండి అన్నారు. పెద్ద ఆవిడ రాలేరు కదా అని చెప్పేసి వెళ్ళాను. వెళ్ళి ఆవిడతో మాట్లాడుతుంటే కోడలు చెప్పింది, మా ఇంట్లో 9 మంది పిల్లలు ఉన్నారండి. ఉదయం లేచిన తర్వాత చాలా హడావుడిగా ఉంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళము, వాటి టిఫిన్ బాక్సులు, పుస్తకాలు, బ్యాగులు, డ్రెస్సు ఇవి అడుగుతుంటాము. కానీ మా అత్తగారు మాత్రం పిల్లల్ని ఒక్కటే అడుగుతుంది, దేవుడికి దండం పెట్టావా? ఇది ఒక్కటే అడుగుతుంది. ఈ ఒక్క ప్రశ్న నా పిల్లల్ని, మా కుటుంబాన్ని ఎంత మార్చేస్తుందంటే పెద్దల్ని గౌరవించడం దగ్గర నుంచి వచ్చింది. ఒకటి విలువైనటువంటి వస్తువులు ఇవ్వడం కోసం ఆలోచిస్తున్నాము. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలి, బంగారం ఎంత ఇవ్వాలి, కారు ఎంత ఇవ్వాలి, ఎన్ని బిల్డింగ్లు ఇవ్వాలి, ఎన్ని ఎకరాలు ఇవ్వాలి. కానీ విలువైనటువంటి వస్తువులు కాదు, విలువల్ని అందించాలి పిల్లలకి. విలువల్ని అందించకుండా విలువైనటువంటి వస్తువులు మాత్రమే అందించకూడదు. కానీ మన యొక్క కుటుంబం అంటే అది. వరంగల్ అపార్ట్మెంట్లో కార్యకర్తలతో వెళ్ళాను. 32 ఫ్లాట్లు ఉన్నాయట. ఆవిడ చెప్పింది, ఏమండి మా పిల్లవాడి యొక్క పుట్టినరోజుకి అందరూ వచ్చారు, కేక్ ఏది ఇంకా స్టార్ట్ చేయి, మేము అందరం వచ్చాం కదా అంటే, కేక్ లేదు మా ఇంట్లో, హారతి ఇస్తాము, అక్షంతలు చల్తామని చెప్పేసి చదివితే ప్రారంభంలో అదేంటి బర్త్డే కేక్ లేదా అని చెప్పేసి అన్నారు. లేదు, అందరూ హారతి ఇవ్వండి, అక్షంతలు చల్లండి. అందరికీ ఆశ్చర్యం వేసింది. సంస్కృతంలో ఉండేటువంటి జన్మదినమజం అనేటువంటి పాటను పెట్టింది, అందరూ వేశారు. చిన్న అలవాటు ప్రారంభించారు, అందరూ మారారు. మన యొక్క సంస్కృతి ఏంటి, మన యొక్క విలువలేంటి, మన యొక్క ధర్మం ఏంటి, దీన్ని తర్వాత తరానికి ఎలా అందించాలి, అటువంటి ఆదర్శ హిందూ కుటుంబంగా నా కుటుంబాన్ని ఎలా మార్చుకోవాలి. రాముడి యొక్క ప్రతిష్ట అంటే అది. అమ్మాయి ఆలస్యంగా వస్తే 1 గంట ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి అడుగుతున్నాము. కానీ అబ్బాయి 2 గంటలు ఆలస్యంగా వస్తే అడుగుతున్నామా? అడగాల వద్దా? అడగాలి. ఒక సీతమ్మ వారికి అవమానం జరిగితే రామరావయ్య యుద్ధం జరిగిందంటే, ఒక ద్రౌపదికి అవమానం జరిగితే మహాభారత యుద్ధం జరిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండేటువంటి దేశంలో ఏ ఒక్క స్త్రీకి కూడా, ఏ ఒక్క మహిళకు కూడా అవమానం జరగకూడదు. అదే రామరాజ్యం అంటే.
ఆ విధంగా కట్టుకున్నటువంటి భార్యను తప్ప ప్రతి స్త్రీని తల్లిగా పూజించేటువంటి ధర్మం మనది. ప్రతి హిందువు, ప్రతి యువకుడికి ఇది అర్థం కావాలి. రెండవది, రాముడు అంటే ప్రకృతిని పూజిస్తూ జీవించడము. దేవుడు ఎక్కడ ఉంటాడంటే చెప్పారు, సర్వాంతర్యామి. వెంకటేశ్వర స్వామి యొక్క ధర్మపత్ని భూదేవి, శ్రీదేవి భూదేవి అని చెప్పేసి చెప్పాము మనము. విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా, నీ మీద నేను కాలు పెడుతున్నాను, క్షమించు తల్లి అని చెప్పి ప్రార్థిస్తాము. తిరుపతికి వెళ్తాము, స్వామివారిని దర్శించుకుంటాము, కోరికలు తీర్చమని కోరుతాము. కానీ బయటికి వచ్చిన తర్వాత ప్లాస్టిక్ ని భూమిలో వేస్తాము. ఇంటికి వచ్చాక చెట్లు నరికేస్తాము, నీరు వృధా చేస్తాము, రసాయనాలు వేస్తాము. ఈ తల్లిని బాధ పెడతాము. స్వామివారిని అయ్యా నా కోరికలు తీర్చమంటాము, తీరుస్తాడా? ఆయన ధర్మపత్ని అయినటువంటి భూదేవిని కాపాడాలి అంటే, రాముణ్ణి పూజించడము అంటే, హిందూ ధర్మాన్ని ఆచరించడం అంటే, నేను హిందువుని అని గర్వంగా చెప్పుకోవడం అంటే ప్రకృతిని కాపాడుకుంటూ జీవించడము. నా పుట్టినరోజు ఎంత ఘనంగా చేసుకోవాలి పక్కన పెట్టండి, మీ ఇష్టం అది. కానీ సంవత్సరానికి ఒక్క రోజున ఒక్క మొక్కని నాటి పెంచవచ్చా? చేయొచ్చా? చెయ్యొచ్చు. మేము ఒక్క మొక్క నాటి పెంచుతామో చేయొద్దండి. సంతోషం. ఆ మొక్కలో రాముని చూడండి. గంగమ్మ పవిత్రమైనటువంటిది, గోదావరి పవిత్రమైనటువంటిది. కానీ మా ఇంట్లో ఉండేటువంటి నీరు కూడా అదే గంగా, వృధా చేయకూడదు. నీటిని వృధా చేయకూడదు. ఈ భూమిలో ప్లాస్టిక్ వేస్తాం మనము. ఇంట్లో తరిగినటువంటి కూరగాయల ముక్కలు, పండ్ల ముక్కలు ఇవన్నీ కూడా మిగిలిపోయినటువంటివి ప్లాస్టిక్ కవర్లో బయటేస్తాము. గుడికెళ్ళి గోమాతకు పూజిస్తాము. కానీ ఆ గోమాత మన వీధిలో తిరుగుతూ ఆ ప్లాస్టిక్ లో ఉండేటువంటి పదార్థాల కోసం ప్లాస్టిక్ కూడా తింటే ఆ పాపం మనకి రాదా? ఆంగ్లంలో చెప్పారు, క్యారీ బ్యాగ్ కాదు, క్యారీ ఏ బ్యాగ్. మనతో పాటు మన బండిలో, మన కారులో, మన బైక్ లో ఒక గుడ్డ సంచి పెట్టుకోవాలి. ఎవరైనా ప్లాస్టిక్ కవర్లో మన పూలు, పండ్లు, కూరగాయలు కొనడానికి వెళ్ళినప్పుడు అక్కర్లేదే ప్లాస్టిక్, ఇదిగో నీ సంచిలో ఇవ్వని చెప్పేసి అడగాలి. చిన్న అలవాటు అండి. 40 రోజుల పాటు 60 కోట్ల మంది కుంభమేళాకి వస్తే దేశం మొత్తం నుంచి 15 లక్షల కంచాలు, గ్లాసులు, సంచులు సేకరించి అక్కడ పంపించి ఏం చెప్పారు, అయ్యా ఎవరెవరైతే అన్నదానం చేస్తున్నారో ప్లాస్టిక్ ని ఒక్కసారి వాడి పాడేసినటువంటిది వద్దు, అందరూ కూడా ఈ స్టీల్ కంచాలని వాడండి అని చెప్పేసి ఎవరైతే 5,000, 10,000 మందికి మేము అన్నదానం చేస్తా అన్నారో వాళ్ళందరికీ ఇచ్చారండి. ఇవాళ పెద్ద పెద్ద నగరాల్లో, అపార్ట్మెంట్లలో స్టీల్ బ్యాంక్ పెట్టారు. కర్ణాటక సింధనూరు అనే గ్రామానికి వెళ్తే 400 కుటుంబాలు ఉంటాయి. రామాలయం పోయిన సంవత్సరం ప్రతిష్ట జరిగింది. ఏంటి విశేషం అని చెప్పేసి అడిగా. అద్భుతంగా ప్రతిష్ట జరిగిందండి. ఆ రోజు నుంచి మేము సంకల్పం చేసుకున్నాము, మా దేవాలయం కేంద్రంగా 1000 కంచాలు, ఈ గ్లాసులు, టిఫిన్ గ్లాసులు, టీ గ్లాసులు, పగ్గులు పెట్టుకున్నాము. స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ సంవత్సరం నుంచి మా గ్రామంలో జరిగేటువంటి ఏ ఫంక్షన్ అయినప్పటికీ, ఎవరింట్లో జరిగినప్పటికీ ఇవే వాడుతున్నాము, ప్లాస్టిక్ వాడట్లేదు. మరి నిజమైనటువంటి రామరాజ్యం అంటే, రాముని పూజించడం అంటే, హిందూగా జీవించడం అంటే ప్రకృతిని కాపాడుకుంటూ జీవించడము. మూడవది సమరసత. రాముడు గుహుడి యొక్క కులము చూడలేదు, భక్తిని చూశాడు. రాముడు శబరి యొక్క కులము చూడలేదు, భక్తిని చూశాడు. కృష్ణుడు అంతఃపురంలో కూర్చుంటే భటులు వచ్చి చెప్పారు, ఎవరో బాల్య మిత్రుడు కుచేళ్ళు వచ్చాడని చెప్పేసి పిలుచుకురమ్మని చెప్పేసి చెప్పాడా? లేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కుచేలుడు యొక్క, సుధాముడి యొక్క అంతస్తు ఏంటి కృష్ణుడు చూడలేదు. మరి నిజంగా రాముని పూజించడం అంటే, నిజంగా కృష్ణుడిని పూజించడం అంటే, నా గుండెల్లో ఉండేటువంటి కులం యొక్క అహంకారము, అంతస్తు యొక్క భేదభావాల్ని తుడిచిపెట్టడం ఏదైతే ఉందో ఇదే నిజమైనటువంటి రాముడి, కృష్ణుడి యొక్క పూజ. ప్రతి ఒక్క వ్యక్తిలో ఏ కులానికి చెందిన, ఏ అంతస్తుకు అయినప్పటికీ అతని లోపల కూడా నాలో ఉండేటువంటి భగవంతుడే ఉన్నాడు. అతని కులము నాకు కనబడకూడదు, అతని యొక్క గుణము కనబడాలి, భక్తి కనబడాలి, అతనిలో ఉండేటువంటి దేవుడు కనబడాలి. ఇదే నిజమైనటువంటి రాముడి యొక్క పూజ. ఉడిపిలో కృష్ణుడి యొక్క దేవాలయంలో కృష్ణుడు గుడి వెనక్కి తిరిగి ఉంటుందండి విగ్రహం. అంటరాని వాడని చెప్పేసి తన భక్తుడైనటువంటి కనకదాసుని గుళ్ళోకి రానిపోతే కనకదాసు వెనకాల కూర్చొని బాధపడుతుంటే
ఆ వెనకాల ఉండేటువంటి గోడ పగిలిపోయింది, కృష్ణుడు వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఈ రోజు కూడా మీరు వెళ్తే ఉడిపి కృష్ణుడి యొక్క దేవాలయానికి వెనకాల ఉండేటువంటి కిటికీ, ఆ పైన రాసి ఉంటుంది కనకదాసు కిటికీ అని చెప్పేసి, అందులో నుంచి కృష్ణుడు దర్శనం చేసుకోవాలి. మరి మనం పూజించేటువంటి రాముడికి కృష్ణుడికి కులము అంతస్తు యొక్క భేదభావాలు లేవు. నిజమైనటువంటి పూజ అంటే మన మనసులోంచి తీసేయాలి. 4వది స్వదేశీ. 14 సంవత్సరాలైంది అన్నయ్య, అయోధ్య వదిలేసి వచ్చాము, ఈ బంగారంతో నిండినటువంటి లంకను మనం గెలుచుకున్నాం కదా, ఇక్కడే ఉందామని చెప్పేసి చెప్తే రాముడు చెప్పాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జన్మభూమి మన కన్న తల్లి, స్వర్గము కంటే గొప్పది, బంగారంతో నిండినటువంటి లంక మనకు అక్కర్లేదు, వెళ్దామని చెప్పి తిరిగి వచ్చేసాడు. మరి స్వదేశీ, మన భాష, మన వేషము, మన సాంప్రదాయము, మన దుస్తులు, మన పండుగలు, ప్రతి దాన్ని మనదైనటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఆచరించాలి. సంవత్సరం మొత్తంలో ఒక 500 నుంచి 1000 రూపాయలైనా సరే గో ఉత్పత్తుల్ని మనం వాడొచ్చా ఇంట్లో ఆలోచించాలి. ఇంగ్లీష్ మీడియంలో చదవడం తప్పు కాదు, కానీ మా ఇంట్లో ఉండేటువంటి పిల్లవాడు తెలుగు తప్పకుండా రావాలి. మంచి శతకాలు చెప్తుండే నరసింహ శతకాలు ఆనందం వేసింది. పిల్లలకు నేర్పాలి, ఇదే మన ఆస్థితి. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళా నేను, ఏ ఫర్ యాపిల్ అది మార్చేశారు, ఏ ఫర్ అయోధ్య, బి ఫర్ భరత, డి ఫర్ దశరథ మొదలు పెట్టారు ఇంగ్లీష్ మీడియంలో కూడా. మన సంస్కృతి ఎట్లా కాపాడాలి ఆలోచించారు వాళ్ళు. 5వది పౌర విధుల్ని ఆచరించాలండి. పోలీసు ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి నియమాలు ఏవైతున్నాయో గౌరవించాలి. 14 సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్ళాలంటే ఏ ఒక్క అడవిలోనే ఉండాలి, ఏ ఊర్లోకి వెళ్ళకూడదు రాముడు. ఈ నియమాన్ని పాటిస్తున్నాడా లేదా అని చెప్పి చూడడం కోసము కైకేయి ఎవరిని పంపలేదండి. ఎవరు లేరు కదా అని చెప్పేసి రాముడు 14 సంవత్సరాల్లో ఏ ఒక్క రోజు కూడా, ఏ ఒక్క క్షణము ఈ నియమాన్ని ఉల్లంఘిద్దామంటే ఆలోచన రాముడికి రాలేదు. వచ్చుంటే రాముడు దేవుడు అయ్యేవాడు కాదేమో. మరి రాముడి యొక్క పూజ అంటే నియమాల్ని గౌరవిస్తూ ఉండడము. ఈ చెర్ల ఊరిని నేను శుభ్రం చేయలేకపోవచ్చు, కానీ నేను చెర్లలో బయటికి వచ్చిన తర్వాత చెత్త వేయకూడదు. నా ఇల్లు ఎలా శుభ్రంగా పెట్టుకున్నానో నా ఊరిని ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి. ఈ చిన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగిందనుకోండి. ఈ విధంగా అయోధ్యలో రాముడి యొక్క ప్రతిష్ట, రామరాజ్యం అంటే మన కుటుంబంలో ఇటువంటి మార్పుని తెచ్చుకోవడము. ఈ హిందూ సమ్మేళనం ద్వారా సంఘ యొక్క శతాబ్ది సందర్భంగా ఈ దేశంలో ఉండేటువంటి 140 కోట్ల మందిని కూడా ఇదే చేయాలి. నేను చేస్తే ఏం మారుతుందని చెప్పి కనిపిస్తుంది, చివరికి చెప్పి పూర్తి చేస్తాను నేను. రావణాసుడి సీతమ్మవారు ఎత్తుకెళ్తుంటే జటాయు ఒక పక్షి, నేను రావణాసుడు నేనెక్కడ ఆపగలుగుతా అని చెప్పేసి పక్కన చూస్తూ కూర్చోలేదండి. ఎదురెళ్ళి పోరాటం చేసింది. తన 2 రెక్కల్ని నరికేస్తే కింద పడి రాముడి కోసం ఎదురు చూసింది. రాముడు తన కన్న తండ్రి దశరథుడి యొక్క అంత్యక్రియలు చేయలేకపోయాడు, కానీ జటాయు యొక్క అంత్యక్రియలు చేశాడు. జటాయు యొక్క జీవితం సార్థకమైంది. చిన్న ఉడత వేలాది మంది, లక్షలాది మంది వానరులు పెద్ద పెద్ద రాళ్ళని చెట్టుని వేస్తూ ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్తే ఎవరైనా నా మీద కాలు వేస్తే నేనేమైపోతా అని చెప్పేసి ఉడత అనుకోలేదు. రామ కార్యాన్ని చూస్తూ ఉండడం కాదు, రామ భజన చేస్తూ ఉండడం కాదు, రామ కార్యంలో నేను పాల్గొనాలనుకుంది. సముద్రంలోకి వెళ్ళింది, మునిగింది, ఇసుకను తీసుకొచ్చింది, రాళ్ళ మధ్యలో వేసింది. రాముడి యొక్క దృష్టిని ఆకర్షించింది, రాముడి యొక్క చేతుల్లో పడింది. రాముడి యొక్క 3 గుర్తులు పడ్డాయి దాని మీద. ఉడత యొక్క జీవితం సార్థకమైంది. నేను ఏమి చేయగలుగుతాను కాదు, నేను ఈ చిన్న పని చేస్తే ఇది రాముడి యొక్క కార్యం. ఇది ఈ విధంగా ప్రతి ఒక్కరం కూడా హిందువుగా జీవించాలి, హిందూ ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వ్యక్తుల్ని కాపాడుకోవాలి. తెలియకుండా ఎవరైనా సరే మతం మారి వెళ్ళిపోతే వాళ్ళని వెనక్కి తెచ్చుకోవాలి. ఇదే హిందూ సమ్మేళనం యొక్క సంకల్పంగా భావిద్దాం. ఇప్పుడు చెప్పుకున్నటువంటి 5 విషయాల్ని
ఇప్పటి నుంచి నేను ఏ విధంగా ఆచరించగలుగుతానో, రామరాజ్యం తీసుకురావడంలో నేను నా కుటుంబం ఒక అడుగు ముందుకు ఎలా వేస్తానని చెప్పేసి సంకల్పం చేసుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తూ పూర్తి చేస్తున్నాను.